జనరల్గా మనకి ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడున్న లోకల్ పోలీసులు మాత్రమే పోలింగ్ స్టేషన్ లోపల ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బయట ఎలాగా సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళే ఉంటారు సెక్యూరిటీ పర్పస్ మీద. అయితే మన బెంగాల్ ఎలక్షన్కి, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్కి వచ్చేసరికి ఏంటంటే లోకల్ పోలీసుల మీద అస్సలు నమ్మకం లేక సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళే, పారామిలిటరీ వాళ్ళు మాత్రమే పోలింగ్ స్టేషన్ లోపల కానీ బయట కానీ సెక్యూరిటీ పర్పస్ మీద వీళ్ళే ఉండాలి. లోకల్ పోలీసులు కొంచెం దూరంగా 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నట్టుగా ఎన్నికల సంఘం మనకి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీనికి ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఎందుకంటే అక్కడున్న ఓటర్స్తో పాటు ఎవరైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి ఆపోజిషన్లో కంటెస్ట్ చేస్తున్నారో, పోటీ చేస్తున్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా భయపడే స్టేజ్కి ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఈ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఏదో విధంగా గొడవలు చేయాలని, ఈ ఎలక్షన్ ఆపాలని నానా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఎలక్షన్లో పశ్చిమ బెంగాల్లో? మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. జై హింద్.